హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పన్నీర్ న్యూడిల్స్ చేసి చూపిస్తానండి. ఇట్స్ వెరీ యమ్మీ అండి, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మనం న్యూడిల్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాము. దానికి కావాల్సినవి టమాటోస్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ ఇవన్నీ ఉండాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ అండి. దీంతో మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి. చాలామంది ఏంటంటే కామెంట్స్, ప్రోటీన్ అంటే ఇట్లా మిక్స్డ్గా తిన్నప్పుడు అలా తింటే ప్రోటీన్ రాదంటే, అట్లీస్ట్ మనం తినే ఫుడ్లో కూడా ఇప్పుడు న్యూడిల్స్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు పిల్లల్ని వద్దు అని చెప్పడానికి అవ్వదు కదండి. ఇలా చేస్తే కనుక మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ మనము పన్నీర్ కట్ చేసి పెట్టుకొని దీన్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఏగితే ఏమిటంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి, మనం తినేటప్పుడు బాగుంటుంది అన్నట్టు. చూసారా, మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు వీటిని తీసి పక్కన ఇంకో ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా పిల్లలు అడిగినప్పుడు మనం ఇది కావాలంటే అది చేస్తూ అట్ ద సేమ్ టైం హెల్దీ వేలో ఆలోచిస్తే కనుక వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారండి. చూసారు, చక్కగా వేగిపోయినాయి కదా. ఇలా పక్కన వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకుందాం. ఇది ఫైనల్గా మనం యాడ్ చేసుకుంటే ఆ క్రిస్పీనెస్ అనేది అలానే ఉంటుందండి. అందులో నెక్స్ట్ క్విక్గా అవుతుంది, ఎందుకంటే న్యూడిల్స్ కూడా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం. అన్నీ చాప్ చేసి పెట్టుకుంటే వితిన్ సెకండ్స్లో చేసుకోవచ్చు అండి. దీనికి పెద్ద హర్రీ బర్రీ అవ్వాల్సిందేం లేదు. బయట మనం స్ట్రీట్ ఫుడ్కి వచ్చినంత టేస్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ స్పెషల్గా కూడా ఉంటుంది అన్నట్టు. ఎగ్ న్యూడిల్స్, చికెన్ న్యూడిల్స్ ఇవన్నీ చూసాం కదా మనము. ఇప్పుడు మనం పన్నీర్తో చేస్తున్నాము. పోపు గింజలు వేసేసుకొని చక్కగా ఈ పోపు గింజలు కూడా వేగే వరకు వెయిట్ చేయాలి. చూసారా, చక్కగా వేగిపోయాయి కదండి. అంటే ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కువ ఉంది కదా, సో క్విక్గా వేగిపోయాయి. ఇప్పుడు దీనిలో మనము ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, కర్రీ లీవ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి వేసేసుకుందాం. గ్రీన్ చిల్లీ అనేది మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎప్పుడైనా న్యూడిల్స్ చేసేటప్పుడు అండి కొంచెం స్పైసీగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి. చప్పగా ఉంటే అంత బాగుండదు. నేనైతే కొంచెం స్పైసీగానే చేస్తాను. ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు టేస్ట్ చూసే ఉంటారండి, ఆనియన్స్ అనేది మంచి గోల్డెన్ కలర్ వస్తే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్, స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బ్రౌన్ ఆనియన్స్ చికెన్ దమ్ బిర్యానీ కానీ వేసుకునేటప్పుడు కూడా మంచి కలర్ వచ్చేస్తే ఆనియన్స్ వేగితే మంచి స్మెల్ ఉంటుంది కదండి. దీనిలో ఇప్పుడు మీరు వెజిటబుల్స్ బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, గ్రీన్ పీస్ కానీ అలా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వేసుకోవచ్చు. దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసాను కదా, కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఉన్నాయి కదండి, అవి వేసుకున్నాను. చిటికెట పసుపు వేసుకొని, ఈ పసుపు అనేది ఏంటంటే ఆప్షనల్ అండి, మంచి కలర్ వస్తుంది, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి వేసుకుంటే బాగుంటుంది హెల్త్ వైజ్. ఇది కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకుందాం. టమాటోస్ కూడా బాగా పండినవి సన్నగా చాప్ చేసి వేసుకుంటే బాగుంటుందండి. ఇలా డిఫరెంట్గా మన పిల్లలకి చేసి పెడుతుంటే కనుక వాళ్ళు బయటకు వెళ్ళాలి అనేది ఆలోచన ఉండదండి. ఆ క్రేవింగ్సే రావు. మనం అంటే వాళ్ళకి స్ట్రీట్ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, అట్ ద సేమ్ టైం హెల్దీ వేలో ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఇలానే హ్యాబిట్యూట్ చేసుకుంటారండి. పెద్దవాళ్ళు అయ్యే కొద్ది కూడా ఇలానే అలవాటు పడతారు కాబట్టి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనిలో ఇప్పుడు కొంచెం నేను సోయా సాస్ వేసాను. సాసెస్ మీరు ఏముంటే అవి వేసుకోవచ్చండి. చిల్లీ సాస్ కానీ, టమాటో సాస్ కానీ, సోయా సాస్ కానీ, గ్రీన్ చిల్లీది కానీ అలా వేసుకోవచ్చు. నేనైతే ఒక రెడ్ చిల్లీ అండ్ సోయా సాస్ వేసాను. టమాటోస్ ఆల్రెడీ వేసాను కాబట్టి నేను సాస్ అయితే యాడ్ చేయలేదు. కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళే టమాటో సాస్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ టమాటో సాస్ కూడా నేను మన వీడియోలో అప్లోడ్ చేశానండి, ఒకసారి సెర్చ్ చేసి చూడండి. నెక్స్ట్ థింగ్, న్యూడిల్స్ ఏంటంటేనండి, ఎప్పుడైనా మీరు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. వేసేటప్పుడు చక్కగా విడిపోయి ఉంటాయండి. నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే, లేయర్గా మనం మసాలాలు వేసుకుంటే కనుక చక్కగా మిక్స్ అవుతుందండి. ఒక చోటే కాకుండా ఇలా కొంచెం ఒక లేయర్ వేసి కొంచెం మసాలా స్ప్రెడ్ చేసేసుకొని, న్యూడిల్స్ మసాలా ఇంకొక లేయర్ వేసుకొని ఇంకొకటి అలా చల్లేసుకుంటే ఏంటంటే అంతటికి కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందండి. ఒకే చోట కుప్పలాగా వేసేసుకున్నాం అనుకోండి మనము, లేదంటే మొత్తం న్యూడిల్స్ అంతా వేసిన తర్వాత ఫైనల్గా వేసేసుకుంటే కనుక అంత పర్ఫెక్ట్గా మిక్స్ అవ్వదండి. ఇప్పుడు దీన్ని చక్కగా మనం మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ నేను గరం మసాలా కొంచెం వేసానండి, ధనియా పౌడరు. మీరు అది ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. చెప్పాను కదా, నాకు కొంచెం స్పైసీగా ఇంట్రెస్ట్ కాబట్టి వేసాను నేను. ఇది మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూసారా, ఇలా వేయటం వల్ల మొత్తం పర్ఫెక్ట్గా కలిసిపోతుంది కదండి, మసాలా అంతటికి పడుతుంది అన్నట్టు. ఇవన్నీ మసాలాలు వేసిన తర్వాత కూడా మనం ఒక
3-4 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. అప్పుడు న్యూడిల్స్ అనేది మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. ఫైనల్గా మనము పన్నీరు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుని ఒక 1-2 మినిట్స్ చక్కగా రోస్ట్ అవ్వనిద్దాం. చూసారు, దాన్ని కూడా మనం మిక్స్ చేసి, ఇప్పుడు పన్నీర్ అనేది బ్రేక్ అవ్వదండి, ఎందుకంటే రోస్ట్ చేసాం కాబట్టి అలానే క్రిస్పీగా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా కొంచెం క్రంచీనెస్ ఉంటుంది కాబట్టి బాగుంటుందండి టేస్ట్. ఎస్, మన పన్నీర్ న్యూడిల్స్ రెడీ అయిపోయాయి కదా. ఎంత సింపుల్లో కదండి, వితిన్ సెకండ్స్లో క్విక్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా ఒక ప్లేట్ తీసుకొని చక్కగా మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారా, పన్నీర్తో వావ్ యమ్మీ అండి. అసలు ఎంత బాగుందండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎస్, ఎంత విడివిడిగా అంటే అతుక్కోకుండా వచ్చింది. చెప్పాను కదండి నేను, మనం ఈ న్యూడిల్స్ అనేది వేసేటప్పుడు, బాండీలో వేసేటప్పుడు కూడా ఒకసారి కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే చక్కగా విడిగా వచ్చేస్తాయండి. ఫైనల్గా మనము ఆనియన్స్ అలా డెకరేట్ చేసేసుకొని తిన్నామంటే వావ్ యమ్మీ అండి. దీనిలో నేను కొత్తిమీర కూడా వేశాను, అది మిస్ అయింది వీడియో. చూసారా ఎంత బాగుంది కదండి. ఇలా ఫోర్క్తో తిన్నామంటే సూపర్ అండి. ఈచ్ ఎవరీ బైట్కి వావ్ అనిపించేటట్టుగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ఇంకొంతమందికి నోటిఫికేషన్ వెళుతుంది కదండి. అందుకోసమే ఇంత కష్టపడి చేసేది కూడా ఆ వ్యూస్ కోసం, అప్రిషియేషన్ కోసమే కదండి. తప్పకుండా హెల్ప్ చేయండి, అంటే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం. థ్యాంక్ యూ సో మచ్.